కాంగ్రెస్ ప్రభుత్వానికి అరాచకాలకు హద్దు లేకుండా అవుతుంది. ఎందుకంటే కరీంనగర్లో మనం చూడొచ్చు, రేకుర్తి, చింతకుంట, ఆరేపల్లి, కొత్తపల్లి ఏరియాలలో గత ఎన్నో సంవత్సరాల నుండి భూములు కట్టుకొని ఇల్లులు కట్టుకుని జీవిస్తున్నారు జనాలు. దాని మీద కన్నేసి ఈరోజు ప్రభుత్వం 22A నిషేధ జాబితాలో ఆ భూములను చేర్చింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు కరీంనగర్ కలెక్టర్ ముంగట మాజీ మంత్రి గౌరవనీయులు గంగుల కమలాకర్ గారి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇలా పెద్ద ధర్నా చేసినాం. ఎందుకంటే ఒక పేదవాడు భూమి కొనాలంటే ఎంత కష్టమైతే మనకు అందరూ తెలుసు. అంత కష్టపడి భూమి కొనుక్కొని ఇవాళ ఇల్లు కట్టుకుంటే దానికి ఆ భూములన్నీ ఒక గవర్నమెంట్ భూములన్నీ నిషేధ జాబితాలకు పెట్టి ఒక బ్రోకరిజం స్టార్ట్ చేస్తుంది. దానికి కమిషన్లని మరి ఆ భూములో మాకు ఇచ్చేయని కాంగ్రెస్ గుండా నాయకులు ఈ రాజకీయాలు చేస్తున్నారు. మేము దీనిని వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ప్రపంచంలో ఏ మానవుడికైనా భూమి కొని ఇల్లు కట్టుకొని హక్కు ఉంటుంది. అది నేచురల్ జస్టిస్. ఆ జస్టిస్కి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది. చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ అన్యాయాన్ని న్యాయం చేయాలని బాధితులకు కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.